ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము 77వ కీర్తన 14వ వచనం. ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే. భక్తుడైన దావీదు ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూ ఆయన ఈ మాటను చెబుతూ ఉన్నాడు. దేవా, ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే. జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరుచుకొని ఉన్నావు అని. ఆశ్చర్యమైన క్రియలను జరిగించువాడు ఆయన. జనములలో తన శక్తిని ప్రత్యక్షపరుచుకునేవాడు ఆయన. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు! మనం ఆరాధించువాడు, మనము సేవించువాడు. నిత్యము మీ జీవితములో ఒక ఆశ్చర్యము కావాలంటే, ఒక అద్భుత కార్యము జరగాలంటే, దేవుని సన్నిధిలో మీరు ప్రభువా, నా జీవితంలో ఆశ్చర్య కార్యములను జరిగించువాడవు నీవే అని ఆయన సన్నిధికి వెళ్ళి ఆయనను అడగండి. ఆయన ఆశ్చర్యమైన కార్యములను జరిగించి మిమ్మలను ఆశీర్వదించి ఘనమైనటువంటి దేవుడు ఆయన. తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలను ఫరో హింసించుచున్నప్పుడు దేవుడు వారి యొక్క నీటి ఆధారాలన్నిటిని కూడా రక్తమయముగా మార్చినాడు. నీటిని రక్తముగా మార్చిన దేవుడు ఆయన. అలాగనే మనము యోహాను సువార్త 2వ అధ్యాయములో చూసినప్పుడు ఆ నీటిని ద్రాక్షారసముగా మార్చి ప్రజలకు ఆశీర్వాదకరమైన పానీయముగా వాటిని అనుగ్రహించినటువంటి వాడు. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. దేవుని బిడ్డలారా, తన ప్రజల యొక్క విమోచన కొరకు నీటిని రక్తముగా మార్చినాడు. తన ప్రజల సంతోషము కొరకై ఆ నీరునే ద్రాక్షారసముగా మార్చి అనుగ్రహించిన గొప్ప దేవుడు ఆయన. మనందరి పాపముల కొరకు ఆ రక్తము ద్వారానే విమోచన ఇచ్చినటువంటి వాడు ఆయనే. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనములో, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టున్నట్లుగా వెండి బంగారముల చేత మీరు విమోచింపబడలేదు, కానీ నిష్కలంకము నిర్దోషమైన గొర్రెపిల్ల లాంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడి ఉన్నారని మీరు ఎరుగరా అని అంటాడు. అవును దేవుని బిడ్డలారా, ఆయన రక్తము మన పాపములలో నుండి మనలను విమోచించి దేవుని రాజ్యములో ప్రవేశించే అర్హతను అనుగ్రహించింది. అందుకనే ఆయన ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడు. ఆ దేవునికి నీ జీవితాన్ని సమర్పించుకో. నీ జీవితములో నీవు ఎన్నడీ చూడని ఆశ్చర్యమైన కార్యములను దేవుడు నీకు అనుగ్రహించి నిన్ను ఆశీర్వదించు. ప్రార్థించుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, నీ బిడ్డలు ఆశ్చర్యమైన కార్యములను చూచులాగున వారి జీవితంలో ఒక అద్భుత కార్యమును చేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.